తన చదువుని నిర్లక్ష్యం చేయడంతో చదువు పూర్తయ్యే వరకు సినిమాల్లో నటించకూడదని వారి నాన్నగారు కండిషన్ పెట్టారు. అందుకని కాంచన గారు తన దృష్టిని చదువులపై సారించారు. చదువులో చురుగ్గా ఉన్న కాంచన గారు హై స్కూల్ కి వచ్చేసరికి తనకి ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఓ పక్క ఈమె తండ్రి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేశారు. కాంచన గారి కుటుంబం మొదట్లో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆమె తండ్రి గారు చేసిన వ్యాపారాలలో భారీ నష్టాలు రావటం వారి జీవితాన్ని తలకిందులు చేసింది. తరతరాలుగా వచ్చిన ఆస్తిపాస్తులు కరిగిపోయాయి. అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితులు కాంచన గారి విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇంటర్ కంప్లీట్ అయ్యేలోపు తన తండ్రి రకరకాల బిజినెస్ల ద్వారా ఆస్తులన్నీ కోల్పోవడంతో పాటు అప్పుల బారిన పడి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. సాధారణంగా ఆ కాలంలో సంపన్న కుటుంబంలోని అమ్మాయిలు ఇంటి పట్టునే ఉండేవారు. కానీ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోవడం చూసి కాంచన గారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు